సొంత ఇల్లు అనేది ఒక కళ, సొంత ఇల్లు ఒక ఇన్వెస్ట్మెంట్. ఈ రోజుల్లో ఇల్లు కొనుక్కోవడం అంటే కేవలం ఒక భవనాన్ని కొనుక్కోవడం కాదు, ఒక స్థలాన్ని ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ గా మార్చుకోవడం. హైదరాబాద్ లో ఏ మూల చూసినా గానీ ప్రతిదీ గ్రోత్ కారిడారే. మీరు ఎక్కడ స్థలం కొన్నా రాబోయేటువంటి రోజుల్లో 100% గ్రోత్ ఉండేటువంటి రీజియన్స్, ఏరియాస్ హైదరాబాద్ లో మాత్రమే ఉన్నాయి. అలాంటి ఒక స్పెషల్ జోన్ ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను, నాతో రండి. దిస్ ఈజ్ జేఎం గ్రూప్ ప్రాపర్టీస్, మ్యాంగో మెడోస్. లోపలికి వెళ్దాం, సార్ చూద్దాం రండి. జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ సిఎండి, చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ జక్కుల మల్లేష్ గారు ఉన్నారు. ఆయన్నే అడిగి తెలుసుకుందాం మ్యాంగో గ్రూప్స్ ప్రాపర్టీస్ స్పెషాలిటీ ఏంటి, ఇక్కడ ఈ వెంచర్ని ఎంచుకోవడానికి కారణాలు ఏంటి. మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అంటున్నారు, ఎందుకంటే విజయవాడ హైదరాబాద్ హైవే రాబోయే రోజుల్లో ఒక గ్రోత్ కారిడార్ కాబోతుంది. ఈ హైవే వెంట రాబోయేటువంటి డెవలప్మెంట్ ప్లానింగ్ అలా ఉంది అంటున్నారు. సో ఈ లొకేషన్ ఎంచుకోవడానికి కారణాలు ఆయన అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. మ్యాంగో మెడోస్ మీ ప్రాజెక్ట్ చూసాను నేను. యాక్చువల్ చాలా లొకేషన్స్ విజిట్ చేస్తూ ఉంటాం. లొకేషన్ వైజ్గా చూస్తే హైవే, విజయవాడ హైదరాబాద్ హైవే మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. ఔటర్ రింగ్ రోడ్ పక్కనే ఆనుకుని ఉంది. అలానే ఇటువైపు ఇంకొంచెం ఇటుపక్క చూస్తే భద్రాచలం హైవే వస్తుంది అంటున్నారు, ఖమ్మం హైవే కనెక్ట్ అవుతుంది అంటున్నారు. సో లొకేషన్ వైజ్గా స్పెషాలిటీస్ నాకు విజిబుల్గా అయితే కనిపించినాయి. మీరేం చెప్తారు? జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మ్యాంగో మెడోస్. ఇక్కడ మనకు కనెక్టివిటీ మీరన్నట్టు జస్ట్ పెదంబర్పేట హైవే దిగగానే విజ్ఞాన్ యూనివర్సిటీకి వెళ్ళే రోడ్లో ఫస్ట్ అప్రోడ్ వెంచర్ మనది. ఓకే. హెచ్ఎండిఏ రేరా ప్రాజెక్ట్స్ అక్కడ ఇక్కడ లేదు, ఇది ఫస్ట్ ప్రాజెక్ట్. తర్వాత మనం విజయవాడ హైవే నుంచి తీసుకున్నట్లయితే ఫిలిం సిటీ అనేది చాలా రామోజీ ఫిలిం సిటీ ఐకానిక్ ప్లేస్. అది దానికి అపోజిట్లో జస్ట్ 3 minutes డ్రైవ్లో, అది కూడా 2.5 minutesలో మొత్తం హౌసెసే ఉంటాయి. ఈ లొకేషన్ తీసుకోవడానికి ఏంటి రీజన్? ఏమన్నా స్పెసిఫిక్గా ఈ ఏరియా మీద మీరు దృష్టి పెట్టారా? ఇక్కడ ఈ వెంచర్ తీసుకురావడం వెనకాల మీ ప్లానింగ్ కానీ, లొకేషన్ ఎంచుకోవడంలో మీకున్నటువంటి అబ్జర్వేషన్స్ కానీ ఏంటి? ఎందుకంటే చాలా ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి చుట్టుపక్కల, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు చాలా కనిపిస్తున్నాయి. మనకు పక్కనే మన రోడ్లో పెద్ద యూనివర్సిటీ ఉంది, విజ్ఞాన్ యూనివర్సిటీ. 12,000 people అక్కడ చదువుతారు. తర్వాత నెక్స్ట్ ఇదే రోడ్లో సెయింట్ మేరీస్ యూనివర్సిటీ ఉంది, అక్కడ ఒక 9,000 people. అంటే రోజు ఈ రోడ్ అనేది బాగా రద్దీగా ఉంటుంది. ఎడ్యుకేషన్ ఓకే మీరు చెప్పింది. జనరల్గా ఎవరైనా ఉండాలి అనుకుంటే చుట్టుపక్కల చూసేది ఏంటంటే హెల్త్. జస్ట్ ఒక 3 to 5 minutes డిస్టెన్స్లో ఒక 10 హాస్పిటల్ పైన ఉంటాయి. అంతేందుకండి, మనకు నోవా మెడికల్ కాలేజ్ రీసెర్చ్ సెంటర్ ఉన్నది, అది జస్ట్ ఒక 5 to 6 minutes. ఆ తర్వాత ఇంకా మీరు మెడికల్ అన్నందుకు చెప్తాను, ఒక 15 minutes డ్రైవ్ చేస్తే నుంచి ఎయిమ్స్ కంటే పెద్ద మెడికల్ హబ్ ఏముందండి. అవును. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు జనరల్గా ఏంటంటే ప్రైసింగ్ చూస్తాం. మీరు ఇచ్చిన బ్రోచర్ చూస్తే చాలా తక్కువ అఫోర్డబుల్ ప్రైసింగ్ అని. వెంచర్ చూద్దాం ఒకసారి వెళ్ళే ముందర కానీ, బట్ ఇది కూడా ఒక క్లారిటీ ఇచ్చారనుకోండి, దీన్ని బట్టి మనం వెంచర్లోకి. అంటే ఫస్ట్ ఏంటంటే జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ అనేది మనం డిజైన్ చేసే వెంచర్లో ఫస్ట్ కనెక్టివిటీ, తర్వాత ఇక్కడ హైదరాబాద్కే ఐకానిక్ ప్రాజెక్ట్ ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీతో ఉన్నది. తర్వాత మనకు నియర్ బై లొకేషన్స్లో చాలా అంటే చాలా ఉన్నాయి, మన వెనకాల కనిపిస్తున్నాయి. డిస్టెన్స్ కూడా మేము పెట్టాము, పెద్ద లిస్ట్ పెట్టారు ఇక్కడ. ఇవన్నీ కూడా 360-degree డయాగ్రామ్ పెట్టేసి. ఒకటి ఏంటంటే కస్టమర్ను బేస్ చేసుకొని మేము వేసే వెంచర్లు ఉంటాయి కాబట్టి అఫోర్డబుల్ ప్రైస్. ఇప్పుడు హైదరాబాద్ అంటే భయపడతా ఉన్నారు, మనకు డెన్స్ అంటే వెస్ట్ సిటీలో చూస్తూ ఉన్నాం, లక్షల్లో గజం కొనలేని పరిస్థితి అని. పాపం ఎక్కడనో హైదరాబాద్లో ప్లాట్ అంటే ఏదో హైదరాబాద్ నుంచి ఒక 50-100 kilometers తీసుకుపోయి అమ్ముతూ ఉంటారు. మనం ఏంటంటే కస్టమర్, మా దగ్గరికి వచ్చిన కస్టమర్ ఆయనకి ఏం తెలియకుండా కొన్నా కూడా గ్రో కావాలి అంటే పూర్తిగా మా వెంచర్లు రెసిడెన్షియల్ ఏరియాల్లో ఉండాలి, తర్వాత అప్రూవల్ లేఅవుట్స్ అయి ఉండాలి, అఫోర్డబుల్ ప్రైస్లో ఉండాలి. మనకు ఈస్ట్లో మనకు కొంచెం ప్రైస్ తక్కువ ఉన్నది కాబట్టి, ల్యాండ్ ప్రైస్ ఇప్పుడు డెవలప్ అవుతుంది కాబట్టి, గ్రో అవుతుంది కాబట్టి మేము ఇక్కడ కాస్ట్ టు కాస్ట్ అన్నట్టుగా కస్టమర్ను దృష్టిలో పెట్టుకొని తక్కువ ప్రైస్లోనే దీన్ని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మీరు చెప్పినటువంటి ఫ్యాక్టర్స్ కూడా. అఫోర్డబుల్ ప్రైసింగ్ అంటే ఎంత కాస్ట్, వీడియో లాస్ట్లో మీకు అది కూడా క్లారిటీ ఇస్తాము చూడండి. ఎందుకంటే చాలా ఎమ్యూనిటీస్ పరంగా కానీ, కనెక్టివిటీ పరంగా కానీ ఇది చూడండి ఒకసారి 360 degrees. ఎల్బీ నగర్ మెట్రో, నాగోల్ మెట్రో, ఇన్ఫోసిస్, వరంగల్ హైవే, ఎయిమ్స్, రామోజీ ఫిలిం సిటీ,
హయత్ నగర్, అలానే ఎయిర్పోర్ట్ కూడా 20 minutesలో మీరు రీచ్ అవ్వచ్చు. అంత కనెక్టివిటీ ఉన్నటువంటి ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని మ్యాంగో మెడోస్ని డెవలప్ చేస్తున్నారు. నేచర్ కూడా నేచర్ మీరు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు నేచర్ని మనం అక్కడికి వెళ్ళి నేచర్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో మనం ఇప్పుడు సైట్ విజిట్ చూద్దాం. కంప్లీట్గా ప్రాజెక్ట్ ఏ స్టేజ్లో ఉందో చూద్దాం. మ్యాంగో మెడోస్ వెంచర్లోకి వచ్చేసాం మనం. మల్లేశం గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ బ్రౌచర్లో చాలా క్లియర్గా హెచ్ఎండిఏ రెరా అప్రూవల్ గురించి వేశారు. జనరల్గా అవుట్స్కట్స్లో ఉండేటువంటి ప్రాజెక్ట్స్కి ఉండేటువంటి లిమిటేషన్స్ గురించి మనకు తెలుసు. ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, మనం ఈ రోజు ఇక్కడే రెసిడెన్షియల్ ప్లాట్ కింద దీన్ని డెవలప్ చేసుకోవాలన్నా కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి క్లారిఫికేషన్స్ మల్లేశం గారితోనే డైరెక్ట్గా తీసుకుందామని. మల్లేశం గారు, ప్రాజెక్ట్లోకి వచ్చాము. చూస్తానికైతే బాగుంది, మంచి మామిడి తోటలాగా కనిపిస్తుంది. మ్యాంగో మెడోస్ అనేందుకు ఆ లుక్ కనిపిస్తుంది. ప్రాజెక్ట్ అప్రూవల్స్, పర్మిషన్స్ ప్రధానంగా ఏంటి దీనికి సంబంధించి ఉన్నవి? మనకు వచ్చేసి ఇది హెచ్ఎండిఏ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్టు కాబట్టి మనకు డెవలప్మెంట్స్ కూడా దాదాపు అప్ టు 90% కంప్లీట్ అయినాయి. అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, తర్వాత వాటర్ పైప్ లైన్ కావచ్చు, తర్వాత మనం కనిపిస్తున్న అవెన్యూ ప్లాంటేషన్, తర్వాత దాంతోపాటు ప్లాటింగ్, మార్కింగ్, తర్వాత పార్కులు, ఇంకా జస్ట్ ఒక 10% సీసీ రోడ్లు, తర్వాత ఎలక్ట్రిసిటీ కూడా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ. ఇది ఎందుకంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ కాబట్టి తీసుకున్న కస్టమర్ కూడా సెక్యూర్గా ఉండాలి. తర్వాత హెచ్ఎండిఏ ఏదైతే డెవలప్మెంట్స్ కావాలో దాన్ని మించి మేము డెవలప్మెంట్స్ ఇస్తున్నాం. ఇప్పుడు ఇది ఫస్ట్ ఫేజ్ అన్నారు కదా, ఇది వచ్చేసి సుమారుగా మనకు కనిపిస్తుంది ఇక్కడ 20+ acres ప్రాజెక్ట్. ఇది కాకుంటే ఫస్ట్ ఫేజ్లో ఇది అప్ టు 5 acres తీసుకున్నాం. దీంట్లో పూర్తిగా స్టార్టింగ్లో విల్లా ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నాం. బట్ ఏంటంటే ఇది ఇంకా ఎట్లాగో ఎక్స్టెన్షన్ ఉన్నది కాబట్టి ప్రజెంట్ అయితే ఇది విల్లాస్ ఇస్తున్నాం. తర్వాత ఓపెన్ ప్లాట్స్ కూడా కొంతమంది క్లోజ్డ్ కస్టమర్స్ అడుగుతా ఉన్నారు, మాకు ఇక్కడ ప్లాట్ ఉంటే మేము రేపు ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది అన్న విధంగా ఉన్నది. కాబట్టి మనకు అన్ని అప్రూవల్స్ ఉన్నాయి, డెవలప్మెంట్స్ అయినాయి. కాబట్టి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉన్నది. మనకు 10+ more బ్యాంక్స్ మనకు లోన్ ఇస్తూ ఉన్నాయి. పే చేసినట్లయితే మిగిలిన 90% వరకు కూడా బ్యాంక్ ఫెసిలిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 lakhs బడ్జెట్ అనుకోండి, దాంట్లో ఒక 3 lakhs పే చేస్తే మిగిలిందంతా లోన్ వస్తుంది. సో బ్యాంక్ ప్రాసెస్ అంతా మీరు చూసుకుంటారు? బ్యాంక్ ప్రాసెస్ అంతా కూడా మా టీము చూసుకుంటుంది. వాళ్ళ కస్టమర్స్కు ఎలాంటి ప్రెషర్ ఉండదు. సో కంప్లీట్ మోడర్న్ ఇది కనిపిస్తుంది. ఎందుకంటే ఎలక్ట్రిఫికేషన్ అంతా కూడా గ్రౌండ్ నుంచి అంటున్నారు. సో అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి పైనుంచి తీగలు పడిపోవడం చాలా, మనం ఇప్పుడు ఎట్లాగూ టెక్నాలజీ అప్డేట్ అయింది కాబట్టి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అనేది, సేఫ్టీ అనేది బాగుంటుంది. కన్స్ట్రక్షన్ అంటే ఎట్లా అండి? ఇప్పుడు విల్లా తీసుకున్న తర్వాత అంటే కన్స్ట్రక్షన్ అంటే ఇప్పుడు డెవలప్మెంట్స్ అవుతున్నాయి కాబట్టి ఇవి కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్టర్ మార్టిగేజ్ రిలీజ్ మేము ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయబోతాం. అంటే రిక్వైర్డ్ పీపుల్కే ఒక 99 lakhsకు ఒక మంచి ఒక ప్రీమియం డూప్లెక్స్ విల్లాను అందిస్తున్నాం. 99 lakhsకి విత్ కన్స్ట్రక్షన్. ఎంత ప్లాట్ సైజ్? అంత ప్లాట్ సైజ్ 150, 167, తర్వాత 200 కస్టమైజ్డ్గా కూడా వాళ్ళకు ఏ విధంగా కావాలో అంటే ఆ విధంగా డూప్లెక్స్, ట్రిప్లెక్స్. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఒక 10 villas దీంట్లో బుక్ అయినాయి. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎమ్యూనిటీస్ కూడా ఉంటాయి కాబట్టి దీంట్లో తీసుకున్న కస్టమర్కి కూడా ఇమ్మీడియట్గా మంచి అప్రిసియేషన్ వస్తుంది. అంటే ఎమ్యూనిటీస్ అంటే చాలా మందికి ఎక్స్పెక్టేషన్, సిటీ లైఫ్ దృష్టిలో పెట్టుకొని చూస్తే మనకి ఇవన్నీ కావాలి, క్లబ్ హౌస్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. మరి ఈ ప్రాజెక్ట్ లో అలాంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే సార్, నేచర్ మనకు ఒక వైజాగ్ లాంటి ఇక్కడ లొకేషన్, ఫిలిం సిటీ అంటేనే కొండలు, మంచిగా కొండలు అంటే మంచి గాలి, తర్వాత మంచి సాయిలు, రెడ్ సాయిలు. తర్వాత మనకు చూస్తున్నాం, మనం వస్తుంటే కూడా ఇట్లా ఒక హిల్ స్టేషన్కి వచ్చినట్టు ఉన్నది కాబట్టి మంచి కనెక్టెడ్ లొకేషన్. తర్వాత దాంతోపాటు మంచి క్లబ్ హౌస్ అనేది 12+ ఎమ్యూనిటీస్ క్లబ్ హౌస్ ఇస్తున్నాం. తర్వాత దాంతోపాటు కొన్ని ప్లాట్లలో కూడా ఇప్పుడు మీరు మ్యాంగో ట్రీస్ చూస్తున్నారు. మ్యాంగో ట్రీస్ అంటే కొంతమందికి ఏంటంటే మాకు ఒక మంచి గ్రీనరీ కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి మంచి మనకు సాయిల్ సపోర్ట్ ఉన్నది, తర్వాత లొకేషన్ నేచర్ సపోర్ట్ ఉన్నది, దాంతోపాటు అన్ని అప్రూవల్స్ ఉన్నాయి.
తర్వాత దీన్ని హై ఎండ్ డెవలప్ చేస్తూ ఉన్నాం కాబట్టి తర్వాత అఫోర్డబుల్ ప్రైస్ కాబట్టి ఇవన్నీ ఉన్నాయి ఒకే చోట కాబట్టి కస్టమర్స్ ఎమ్యూనిటీస్ చెప్పారు 12+ ఎమ్యూనిటీస్. నేను ఈ బ్రోచర్లో కూడా చూస్తున్నాను. ఇందులో 99 lakhsకి డూప్లెక్స్ హౌస్ విత్ కన్స్ట్రక్షన్ వస్తుందని చెప్తున్నారు. ఇంకోటి క్లబ్ హౌస్ దీనిలో ఉన్న స్పెషాలిటీ. క్లబ్ హౌస్ క్లబ్ హౌస్ అనేది స్విమ్మింగ్ పూల్ అనేది కామన్ అండి. మనకు వచ్చేసి దేంట్లో మనకు అక్కడ 6000 ఎస్ఎఫ్టీలో క్లబ్ హౌస్ ఇస్తున్నాం. బంకెట్ హాల్స్ ఉంటాయి, తర్వాత గెస్ట్ రూమ్స్ ఉంటాయి, తర్వాత గ్రోసరీ షాప్ ఉంటుంది, ఒక ఫార్మసీ ఉంటుంది, ఆ తర్వాత ఒక సెలూన్ ఉంటుంది. తర్వాత మనం అన్ని కూడా ఆ బ్రోచర్లో ఏమేమి ఇస్తున్నాం అనేది కూడా డీటెయిల్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మనకు 24/7 సర్వేలెన్స్ సీసీ కెమెరాలు ఉంటాయి, సెక్యూరిటీ ఉంటుంది. తర్వాత గేటెడ్ కమ్యూనిటీలో కాబట్టి ఎలాంటి లిటికేషన్స్ కానీ తర్వాత ఇంకోటి కానీ ఉండదు. క్లియర్ టైటిల్ ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్లస్ ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా, ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అని కొనుక్కునే వాళ్ళకి ఒక 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత విల్లాలు కట్టుకోవాలన్నా కానీ దానికి సంబంధించి ఏమన్నా క్లారిటీ ఉందా, లేదా అది వాళ్ళ ఓన్ రిస్క్ అని చెప్పారంటారు? లేదు, వాళ్ళు కట్టుకోవాలనుకుంటే మనకు కాంట్రాక్ట్ ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు మీరు ఒక 2-3 విల్లాస్ కట్టారనుకోండి, వాళ్ళు చూసినాక మనసు లాగుతుంది, మాకు కూడా 100% అండి. జనరల్గా ఏంటంటే స్వర్గం అనేది ఎక్కడో ఉంటుంది అని అనుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు ఇల్లును స్వర్గంగా ఇక్కడ తీసుకుంటే నిజంగా స్వర్గం అండి. అలా ఉన్నది లొకేషన్, అలా నేచర్ కానీ ఇటు లైఫ్ స్టైల్ కానీ కనెక్టివిటీ కానీ చాలా అడ్వాన్స్ కనెక్టివిటీ. ఒక 10-15 నిమిషాల డిస్టెన్స్ లో ఒక ఐటీ, మనకు ఒక ఇన్ఫోసిస్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు. తర్వాత ఒక 3 నిమిషాల డిస్టెన్స్ లో విజయవాడ హైవే, ఒక 4 minutes డిస్టెన్స్ లో ఔటర్ రింగ్ రోడ్, అది కూడా ఈస్ట్ కారిడార్. మీకు విజయవాడ హైవే అంటే మనం అంటున్నారు చాలా మంది ఆంధ్ర గేట్వే అండి. కాబట్టి ఇంకా పక్కన 3 నేషనల్ హైవేల కనెక్టివిటీ తోటి మంచి లొకేషన్లో మంచి సైట్ అండి. ఎక్స్ట్రాడినరీ. మా ప్రాజెక్టులల్లో చాలా చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అంటే ఇది మ్యాంగో మెడోస్. రైట్. ఇది చూసారు కదా, ప్రాజెక్ట్ స్పెషాలిటీస్, స్పెసిఫికేషన్స్, లొకేషన్ హైలైట్స్, ఇవన్నిటికంటే కూడా ఎక్కువ నచ్చేది ఏంటంటే ఇది అఫోర్డబుల్ ప్రైసింగ్ అనమాట. 99 లక్షల్లో డూప్లెక్స్ విల్లా విత్ కన్స్ట్రక్షన్ విత్ ఆల్ అడ్వాన్స్డ్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు మ్యాంగో మెడోస్లో. మల్లేశం గారు చాలా క్లియర్గా చెప్పారు. ఇంకా కంపెనీ క్రెడిబిలిటీ, ట్రాక్ రికార్డ్ గురించి కూడా మీరు తెలుసుకునేటువంటి అవకాశం ఉంది, అది కూడా వివరించే ప్రయత్నం చేస్తాం. బట్ ప్రాజెక్ట్ వైజ్గా చూసినప్పుడు మాత్రం గేట్వే ఆఫ్ ఆంధ్ర అంటున్నారు, హైదరాబాద్ విజయవాడ హైవేని. సో గేట్వే ఆఫ్ ఆంధ్రాలో ఎంట్రీ పాయింట్ అవుతుంది మ్యాంగో మెడోస్. మ్యాంగో మెడోస్ ప్రాజెక్ట్ మొత్తం మనం దాదాపుగా ఎక్స్ప్లోర్ చేసాము. అయితే మీరు పెట్టే ప్రతి రూపాయి మీ సొంతింటి కళ అయినా, మీ భవిష్యత్తుకి భరోసా ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ అయినా కానీ క్రెడిబిలిటీ, ట్రాక్ రికార్డ్ కూడా చూడాలి కదా. సో మ్యాంగో మెడోస్ని ప్రమోట్ చేస్తున్నటువంటి జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ ట్రాక్ రికార్డ్ ఏంటి, అదే మల్లేశం గారిని అడిగి తెలుసుకుందాం. మల్లేశం గారు, 12 years లెగసీ చూపిస్తున్నారు. 12 ఏళ్ళు అంటే ఒక పుష్కర కాలం. అంటే దాదాపు మీతో జర్నీ చేసిన వాళ్ళు ఈ 12 ఏళ్లలో వాళ్ళు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు, ఇంకా ఎక్కువ కూడా లాభాలు పొంది ఉండొచ్చు. ఏంటి ఈ 12 ఏళ్ల ప్రస్థానం? స్టార్టింగ్లో మన దగ్గర ఒక 5,000కు తీసుకున్న వాళ్ళు ఈరోజు 50,000గా కూడా అప్రిసియేషన్ అయిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓకే. ఇంకొకటి ఏంటంటే మనకు తీసుకున్న కస్టమర్ హ్యాపీ ఉండాలంటే వాళ్ళకు గ్రోత్ అనేది కనపడాలి. ఎక్కడో ఇప్పుడు మనం వెంచర్ చూస్తూ ఉంటాం, ఏదో ఒక హైవేను తీసుకొని ఒక 30, 50, 60 కిలోమీటర్లు. అక్కడ ఏంటంటే మనకు లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్. ఓకే. ఇక్కడ మేము ఇచ్చేది ఏంటంటే సేమ్ అక్కడ ఉన్నటువంటి ఏదైతే మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో ఏదైతే మినిమం ప్రైజింగ్ ఉన్నదో ఆ మినిమం ప్రైజింగ్లోనే అదే ఔటర్ రింగ్ రోడ్ పక్కన ప్యూర్లీ మంచి కనెక్టివిటీ తోటి రెసిడెన్షియల్ ఏరియాల్లో, తర్వాత అది కూడా అప్రూవల్ లేఅవుట్స్, ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకు భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవు. తర్వాత లీగల్ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక హార్డ్ అండ్ మనీ కాబట్టి వాళ్ళ కళలు సాకారం చేసే దిశలో వాళ్ళకు మంచి అప్రిషియేషన్ వస్తే రేపు వాళ్ళకి ఎప్పటికీ మనసులో జేఎం గ్రూప్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ మనం ఇదే ప్లేస్ను సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణం ఏంటంటే ఒక మంచి ప్రైజింగ్లో, మంచి కనెక్టివిటీ తోటి అన్నిటికీ, అంటే మనం హైదరాబాద్లో జాబ్ చేసుకునే విధంగా
ఉండే విధంగా దీన్ని డిజైన్ చేయడం అంటే ఈ జరిగింది. 12 ఏళ్లలో ఎన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేశారు? మాకు ఇది 18th ప్రాజెక్ట్. 18వ ప్రాజెక్ట్ మ్యాంగో 18వ మెడోస్ ప్రాజెక్ట్. 18వ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్. నంబర్స్ ఏవో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. 12 సంవత్సరాలు, ఇది 18వ ప్రాజెక్ట్. ఇది జనరల్ గా 50 కూడా వెళ్తది. ఎందుకంటే అన్ని ప్రాజెక్ట్స్ కూడా ఒకే చోట ఉండడం వల్ల వాళ్ళకు డెవలప్మెంట్ అనేది బాగుంటది. ఆ తర్వాత హైవే కనెక్టివిటీలతోటి మంచి ప్రైమ్ ప్రాజెక్ట్స్ ను చేయడం జరిగింది. అసలు మీ ప్రైమ్ టార్గెట్ కస్టమర్స్ ఎవరు? మీరు వేసినటువంటి 17 ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి కదా, అక్కడ వచ్చిన వాళ్ళు కానీ ఇప్పుడు 18వ ప్రాజెక్ట్కి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న కస్టమర్స్ ఎవరు? మనకు హైదరాబాద్ అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉంది, గ్లోబల్ సిటీ కాబట్టి దీనికి ప్రతి తెలుగు పీపుల్ ఫస్ట్ చాయిస్. వాళ్ళు ఎక్కడ జాబ్ చేసినా ఏ దేశంలో ఉన్నా కూడా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ హైదరాబాద్ లో ఉండాలనుకుంటారు. హైదరాబాద్ కి ఐకానిక్ ప్రాజెక్ట్ ఔటర్ రింగ్ రోడ్. ఇంకా ఔటర్ రింగ్ రోడ్ పరిసరాల్లో ఉంటే వాళ్ళకి ఇంకా ఇట్లా రోడ్ దాటి వెళ్తే మీకు ఫిలిం సిటీ వస్తుంది, ఆ తర్వాత ఇన్ఫోసిస్ వస్తుంది, తర్వాత ఒక TCS వస్తుంది. ఔటర్ ఎక్కినామంటే ఈజీ కనెక్టివిటీ టు ఎయిర్పోర్ట్. తర్వాత NRIs కూడా మంచి వైబుల్ ప్రాజెక్ట్, స్ట్రాటజిక్ లొకేషన్ అండి. లొకేషన్ అనేది ఇంపార్టెంట్, తర్వాత కనెక్టివిటీ అనేది ఇంపార్టెంట్, తర్వాత బడ్జెట్ అనేది ఇంపార్టెంట్. ఇవన్నిటిని మనం తీసుకొని అన్నిటికీ దగ్గరలో ఉండే విధంగా తీసుకుంటున్నాం కాబట్టి కస్టమర్స్ కూడా చాలా హ్యాపీ ఉన్నారు. కాబట్టి వాళ్ళ సపోర్ట్ తోటే జేఎం గ్రూప్ ముందుకెళ్తాం. లొకేషన్ అడ్వాంటేజ్ ఉంది, ప్రైసింగ్ లో అడ్వాంటేజ్ ఉంది, మీరు ఇస్తున్నటువంటి ఎమ్యూనిటీస్ లో అడ్వాంటేజ్ కనిపిస్తుంది. సో ఈ ప్రాజెక్ట్ టైం లైన్ ఏంటి? మీరు ఎప్పటిలోగా కంప్లీట్ చేసేలాగా ప్లాన్ చేస్తారు? జస్ట్ ఇది ఒక ఆగస్టు వరకు కంప్లీట్ అవుతుందండి. అంటే మనకి ఆల్రెడీ చిన్న ప్రాజెక్ట్ కాబట్టి సో అంటే మీరు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టేస్తారు. తర్వాత ఆఫ్టర్ మనకు దసరా ఫెస్టివల్ ఇది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత దసరా నుంచి ఇంకొక వెయిటింగ్ లో ఉన్నది మాకు ప్రాజెక్ట్. ఎక్స్పాన్షన్ ప్లాన్ కూడా ఉంది కదా. ఎక్స్పాన్షన్ ఇది దాదాపు అప్ టు 5 years వరకు ఇక్కడే సరౌండింగ్స్ లోనే మీరు ప్రాజెక్ట్స్ చేస్తారు మాక్సిమం హైదరాబాద్ ఈస్ట్. అది జేఎం గ్రూప్ మనం అడ్డాగా చెప్తాం. గోల్డెన్ ట్రయాంగిల్ అంటున్నారు. గోల్డెన్ ట్రయాంగిల్ ఎల్బీ నగర్ చెప్పారు కదా. 3 నేషనల్ హైవేలు, 3 ORR ఎగ్జిట్లు, ఐకానిక్ ఫిలిం సిటీ, తర్వాత ఐకానిక్ ఎయిమ్స్, తర్వాత ఐకానిక్ ఔటర్ రింగ్ రోడ్, తర్వాత ఇప్పుడు రాబోయే ప్రాజెక్ట్స్ కూడా మనం విజయవాడ హైవే అంటున్నాం. ఇప్పుడు ఒక్కసారి ఎల్బీ నగర్ నుంచి మనం ఇక్కడికి చూసినట్లయితే ప్రతి జంక్షన్ ఫ్లైఓవర్ అయింది. తర్వాత అప్కమింగ్ మెట్రో వస్తా ఉన్నది. తర్వాత ఇంకోటి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ వస్తా ఉన్నది. మీరు ఇదే రూట్ లో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఉన్నది. తర్వాత మనకు ఏసియాలోనే లార్జెస్ట్ డ్రైపోర్ట్ కూడా ఉన్నది. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తర్వాత ఏదైనా కూడా ఔటర్ బయటే. తర్వాత రీజనల్ రింగ్ రోడ్ కూడా ఆల్రెడీ శాంక్షన్ అయింది. ఈ ఔటర్ రింగ్ రోడ్ కు రీజనల్ రింగ్ రోడ్ కు రాబోయే రోజు రింగ్ రోడ్ కి ఆనుకుని రీజనల్ రింగ్ రోడ్ కి ఇంకా లోపలికి కాబట్టి ఈ మధ్యలో ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి రాబోయే 4-5 సంవత్సరాల్లో ఏదైతే వెస్ట్ లో రేట్లు చూస్తున్నామో ఆ విధంగా లక్షల్లో గజం ఇక్కడ ఉండబోతుంది. కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన కస్టమరు రేపు భవిష్యత్తులో చాలా అదృష్టవంతులు. ఈడెన్ ట్రెజర్ అని చెప్పొచ్చు ఇది. ఎందుకంటే ఇల్లు కట్టుకున్న వాళ్ళకు మంచి లొకేషన్ ఉన్నది, మంచి నేచర్ ఉన్నది. ఒక 10 years ఇంకెక్కువ వాళ్ళకు లైఫ్ పెరుగుతుంది. కాబట్టి అన్నీ ఒకే చోట అన్నట్టు ఆ జేఎం గ్రూప్ వెంచర్స్ ఉంటాయి. ఇది ఇక మ్యాంగో మెడోస్ అయితే ప్యూర్లీ నేచర్ కనెక్ట్ అయి ఉన్నది. మల్లేష్ గారు, అంటే ఈ ప్రాజెక్ట్స్కి మీరు ఇస్తున్నటువంటి భరోసా, మీరు ఇంకొక 5 ఏళ్ళు ఇక్కడే ప్రాజెక్ట్స్ చేస్తానంటున్నారు, అదొకటి. తర్వాత చుట్టుపక్కల సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఇప్పుడు NRIలు కానీ లేదా వేరే స్టేట్స్లో పనిచేస్తున్న మన వాళ్ళు కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టారనుకో, ఈ రోజుల్లో ప్రీ లాంచింగ్ అంటున్నారు, డబ్బులు వసూలు చేసుకొని పారిపోతున్నారు, అడగడానికి దిక్కు దివాణం కూడా ఉండట్లేదు. సో ఇక్కడ పెడితే ఎంత భరోసా, మీరు ఎలా చెప్తారు దాన్ని? మనకు 100 కాదండి, 200% భరోసా. ఎందుకంటే ఇది ప్యూర్లీ HMDA రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. తర్వాత ఎలాంటి లిటికేషన్స్కి ఇబ్బంది ఉండదు. తర్వాత గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి సెక్యూరిటీ ఉంటుంది. తర్వాత మా వెంచర్ అంతా అయిపోయిన తర్వాత దీన్ని అసోసియేషన్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏదైతే వాళ్ళు సెక్యూర్గా అసోసియేషన్ ఆల్రెడీ మీరు సర్వైలెన్స్ 24 hours CC కెమెరా విజిలెన్స్ ఇవన్నీ పెడుతున్నారు కాబట్టి గేటెడ్ కమ్యూనిటీ ప్రొవిజన్స్ అన్ని వచ్చేస్తాయి. గేటెడ్ కమ్యూనిటీ ప్రొవిజన్ వస్తుంది. తర్వాత హ్యాపీగా హాస్పిటల్స్, స్కూళ్ళు, IT సెంటర్లు అన్నీ
దగ్గర కనెక్టివిటీ రోడ్లు ఉన్నాయి కాబట్టి హ్యాపీగా సోలార్ ప్రొవిజన్ ఉన్నది. సోలార్ తీసుకుంటే ఇప్పుడు అంతా రేపు రాబోయే నెక్స్ట్ జనరేషన్ అంతా డిపెండింగ్ ఆన్ సోలార్. కాబట్టి ఈవీ వెహికల్స్ అది హ్యాపీగా ఏముందండి, హైదరాబాదు ఎటు పోయినా మ్యాక్సిమం 100 కిలోమీటర్స్ 1 అవర్ జర్నీ. తర్వాత మనకు చాలా డెవలప్మెంట్స్ ఇప్పుడు ఒక హై రైజ్ టవర్స్ కావచ్చు, తర్వాత ఒక మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఈస్ట్ వెస్ట్ కారిడార్ కనెక్టివిటీ కావచ్చు, ఆ తర్వాత ఈ ఓఆర్ఆర్ మెట్రో కావచ్చు, ఇన్ని ఉన్నాయి. రాబోయేది హైదరాబాద్ ఈస్ట్లోనే లక్షల్లో గజం ఉండబోతుంది. తీసుకున్న కస్టమర్లు రేపు చాలా హ్యాపీగా, ఒకప్పుడు మనకు వెస్ట్ జోన్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎలా అయిందో ఇప్పుడు ఈస్ట్లో కూడా ఖచ్చితంగా అది జరగబోతుంది. రైట్. థ్యాంక్ యూ మల్లేశం గారు, మొత్తం ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ ఇచ్చినందుకు. చూసారు కదా, మ్యాంగో మెడోస్ ఇస్తున్నటువంటి స్పెషల్ ఆఫర్. 2 లక్షల రూపాయలు కట్టేటువంటి కెపాసిటీ ఉంటే చాలు, దాంతోపాటు 15,000 ఈఎంఐ భరించేటువంటి అవకాశం మీకు ఉంటే త్రూ బ్యాంక్ ఒక ప్లాట్ సొంతం చేసుకోవచ్చు ఇక్కడ. సో ప్రాపర్టీ వైజ్గా చూస్తే, లొకేషన్ వైజ్గా చూస్తే, నేచర్ పరంగా చూస్తే మాత్రం ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం అని చెప్పాల్సిందే. ఔటర్ రింగ్ రోడ్డుకి కూతవేటు దూరంలో హైవేకి 3 హైవేలకి కనెక్ట్ అయి ఉండేటువంటి ప్లేస్. భవిష్యత్తులో ఇక్కడ పెట్టినటువంటి రూపాయి 10 రూపాయలు అవ్వడం ఖాయం అని చెప్పని మల్లేశం గారు కూడా భరోసా ఇస్తున్నారు. సో లేట్ చేయకుండా ఇమీడియట్గా మ్యాంగో మెడోస్కి కనెక్ట్ అవ్వండి, మీ లక్ పరీక్షించుకోండి. ఎందుకంటే ఫస్ట్ 5 కస్టమర్స్కే ఈ 2 lakhs ఆఫర్ ఉంటుందని చెప్పని చెప్తున్నారు.